గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుండి హేమ గారు పంపించారు. ఆదివారం నాడు ఉసిరి పచ్చడి తినకూడదా, ఎందుకని అని అడుగుతున్నారు. అర్క ఫలం అంటే ఉసిరి అని అర్థం. సూర్య శక్తి ఉన్నటువంటి ఫలాల్లో ఒకటి అర్క ఫలం. అంచేత ఏ సూర్యుడు తనకి సంబంధించిన ఆధిపత్యం ఉన్నటువంటి ఆ సూర్యవారం నాడు, రవివారం నాడు, ఆదిత్యవారం నాడు, భానువారం నాడు తన శక్తిని నింపుతూ ఉంటాడో ఏ ఉసిరికాయలో, ఆ ఉసిరికాయని ఆ రోజు కోయకూడదు. ఉసిరికాయని ఆదివారం నాడు కోయకూడదు. ఎందుకంటే సూర్య శక్తి బాగా దాంట్లో నిక్షిప్తం చేయబడే రోజు. ఆ ఉసిరికాయని కోసేసాం, చేయవలసినట్టుగా చేసేసాం, శుభ్రంగా పచ్చడి చేసేసాం, జాడీలో పెట్టేసాం. ఇంకా తినడానికి వచ్చిన అడ్డే ఉంది. నిజానికి చెప్తే కొయ్యొద్దన్న దానికి చెప్పినటువంటి నియమం. ఉసిరికాయ పచ్చడి తినకూడదు అనేటటువంటి మాటకి అర్థం ఆ రోజు సూర్యశక్తిని నష్టపోకుండా జాగ్రత్తగా అక్కడే ఉంచి తర్వాత కొయ్యండి అనేది దాని అర్థం తప్ప ఆదివారం నాడు ఉసిరి పచ్చడి తింటే ఏదో కళ్ళు పోతాయని, ఉసిరి పచ్చడి తింటే ఇంకా ఏదేదో వస్తుందని చెప్పేటటువంటి మాట పై మాట తప్ప శాస్త్రానికి సంబంధించిన మాట కాదు. అలాగే రాత్రిపూట ఉప్పు అని కానీ అన్నట్టయితే అది తప్పు అని అంటూ ఉంటారు. రాత్రిపూట ఉప్పు అని అనద్దని, లవణం అనాలి అంటుంటారు మామూలుగా. ఇవి ఒకటి ప్రాచీనుల్ని తప్పు ఎప్పుడూ పట్టకూడదు. వాళ్ళు సంప్రదాయం తెలిసిన వాళ్ళు, గొప్పవాళ్ళు. పూర్వపు రోజుల్లో దీపాలన్నీ కూడా వెలిగించి ఉండేవి, ప్రమిదల లాంటి దీపాలు. వీడు ఉప్పు అన్నప్పుడు గట్టిగా గాలి కానీ వెళ్ళినట్టయితే ఆ దీపం ఆరిపోయే అవకాశం ఉంటుంది, ఉప్పు అన్నారు కాబట్టి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ వేళ నిర్మాణం చేశారు తప్ప రాత్రిపూట ఉప్పు అంటే వెంటనే ఎవరో వచ్చి మనం పట్టుకుపోవడం, మనకి ఏదో కారాగారం ప్రాప్తించడం ఇట్లాంటివి ఏమి ఉండవు. లౌకికంగా కొద్దిగా సందేహాలు ఆలోచించుకోగలగాలి మనం, అంతేగాని గుడ్డిగా వెళ్ళిపోనే కూడదు ఎక్కడైనా సరే. ఈ అర్కఫలం ఉసిరికి సంబంధించింది మాత్రం ఆదివారం నాడు కొయ్యనే కూడదు ఆ ఫలాన్ని అని దాని యొక్క భావం. నిజంగా యథార్థమైనటువంటి ఆయుర్వేద వైద్యులు కూడా ఆదివారం నాడు ఎక్కడ ఈ ఉసిరికతో ఏ ప్రత్యేకమైన ఔషధాన్ని తయారు చేయరు, దాన్ని అసలు కొయ్యరు కూడా.